మన భీమవరం నియోజకవర్గంలో మన బేతపూడి పెదగరువు గ్రామాల అభివృద్ధి కొరకు మన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు దృఢ సంకల్పంతో పనిచేశారు. గతంలో మన గ్రామ అభివృద్ధి కొరకు ఏ ప్రభుత్వం ఏ పాలకుడు పట్టించుకున్న పాపాను పోలేదు. కానీ 2019లో గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా వచ్చాక మన బేతపూడి పెదగరువు గ్రామాలకి 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి గ్రామ సచివాలయ భవనాన్ని నిర్మించారు. 26.50 లక్షల రూపాయలు ఖర్చు చేసి నాడు నేడులో భాగంగా అంగన్వాడీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు. 3 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం, 5 లక్షలతో జీఎస్బీ రోడ్డు నిర్మాణం చేశారు. ఇక 233.90 లక్షల రూపాయలు ఖర్చు చేసి గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించే విధంగా పైప్ లైన్ నిర్మాణం, ఫిల్టర్ బెడ్ నిర్మాణ పనులు చేశారు. 5.90 లక్షలతో యమునేపల్లి గ్రామంలో ఎంపీపీఎస్ స్కూల్, ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేశారు. ఇలా మన బేతపూడి పెదగరువు గ్రామాల అభివృద్ధి చేసేందుకు సుమారు 3.14 కోట్లు ఖర్చు చేశారు. ఇక జగనన్న ప్రభుత్వంలో అందించే సంక్షేమ పథకాల ద్వారా మన బేతపూడి పెదగరువు గ్రామాల 30,63,17,352 రూపాయల లబ్ధి చేకూరింది. ఇక సంక్షేమం మరియు అభివృద్ధి మొత్తం కలిపి మన బేతపూడి పెదగరువు గ్రామాలకి సుమారు 34 కోట్ల రూపాయలు పైగా లబ్ధి చేకూరింది. పెదగరువు గ్రామాలు కానీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది అంటే దానికి కారణం మన ప్రియతమ నాయకుడు గ్రంథి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారి దగ్గరికి ఎమ్మెల్యే గారి ఏ ఒక్కడో ఎప్పుడు అపరాత్రి అర్ధరాత్రి అనుకుని ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన మన సమస్య ఏంటో తెలుసుకుని వెంటనే పరిష్కారం చేస్తారు. అటువంటి నాయకుడు మన భీమవరం అసెంబ్లీకి దొరకటం, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల అదృష్టం అండి. నాకు జిల్లా కేంద్రంగా మా భీమవరం చేయాలి తప్ప నాకు మంత్రి పదవి నాకు వద్దని మంత్రి పదవిని త్యాగం చేసిన మహానుభావుడు అండి గ్రంథి శ్రీనివాస్ గారు. మా గ్రంథి శ్రీనివాస్ గారు అంతటి ఎమ్మెల్యే మాకు ఇక్కడ దొరకపోవడం, అతను ఇంక 20 ఏళ్ళైనా అతనే ఎమ్మెల్యేగా కొనసాగుతాడు. చేయూత డబ్బులు వచ్చినాయి, నాకు డ్వాక్రా రుణమాఫీ వచ్చినాయండి, మా ఆయన గారికి రైతు భరోసా డబ్బులు పడ్డాయండి, వృద్ధాప్య పెన్షన్ కూడా ఇస్తున్నారండి. మాకు విద్యా దీవెన వస్తుందండి, అమ్మఒడి వచ్చిందండి, అన్ని పథకాలు అందుకుంటున్నాం. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి, సంక్షేమం ఆగకుండా అందాలి అంటే మళ్లీ మన ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారిని గెలిపించుకోవాలని మన గ్రామ ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. రేపు ఘనసాటుగా మా భీమవరం శాసనసభలో గ్రంథి శ్రీనివాస్ గారు మాత్రమే ఎమ్మెల్యే అవుతారు. మళ్ళీ గ్రంథి శ్రీనివాస్ గారు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన బేతపూడి పెదగరువు గ్రామాల అభివృద్ధి, మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన భీమవరం నియోజకవర్గ అభివృద్ధి. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.